అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఇప్పుడే చూసి వచ్చానమాట. ఈ సినిమా గురించి ఏం చెప్పాలి భయ్యా, ఎక్స్పెక్టెడ్ ఇదే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసిన, అదే జరిగింది. అంటే సన్ మదర్ వాళ్ళిద్దరి మధ్యలో ఎమోషన్ సీన్స్ కోసం సినిమా తీశారు. టెక్నికల్లీ అదే, దాంట్లో మన బోయపాటి కలిసి జనరల్ గా చెప్పింది, నేను ట్రైలర్ చూసినప్పుడు చెప్పింది కదా, దీంట్లో ఏముంది అంటే కొత్తగా ఏమీ లేదే, అది కూడా సిచ్యువేషన్ ఉందనుకో. విజయశాంతి గారు ఈ సినిమా కంటే భరత్ అనే నేను ఇంకా చాలా బాగా చేశారు. అది ఈ సినిమాలో మాత్రం ఒకటే ఎక్స్ప్రెషన్, అదే ఎక్స్ప్రెషన్ నడుస్తా ఉంటది. కళ్యాణ్ రామ్ గారికి అసలు యాక్టింగ్ వచ్చా అనే రేంజ్ లో చేశారనమాట. గొప్ప పర్ఫార్మెన్స్, చాలా చాలా బాగుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఎమోషన్ సీన్స్ చూద్దాం అనుకుంటే మాత్రం మీరు టీవీ సీరియల్ బోర్ కొడితే థియేటర్కి వచ్చి ఈ సీరియల్ చూడండి. క్లైమాక్స్ 1 hour నడిచినట్టు అనిపించింది. 1 hour నడిచిందో కూడా తెలియదు, అంత దారుణంగా నడిచింది అన్నట్టు. సూపర్. విలన్ ఉంటాడు, బాబా చెప్తున్నా కదా. ఈ సినిమాలో మెయిన్ థీమ్ ఏంటి అంటే మాత్రం తల్లిని కాపాడుకోవడానికి తన కొడుకు చాలా పెద్ద పని చేయగలడు అన్నట్టు చూపిస్తా ఉంటారు అనమాట. క్లైమాక్స్ లో ఒకటి మెయిన్ జరుగుతుంది అనమాట. చెప్తే మళ్ళీ స్పాయిలర్స్ అనేసారు మీరు వేరే విషయంగానే. అంత పెద్ద పని చేయొచ్చు అని చూపించిన సినిమానే తల్లిని కొడుకును చంపడానికి విలన్ గా దగ్గర గన్స్ ఉన్నా, అంతమంది వీళ్ళని చుట్టుముట్టేసిన విలన్ హీరోకి అసలు పవర్ లేకుండా పడిపోయినా గానీ చంపలేడు అనే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాం. అంత గొప్ప విలన్ అనమాట. ఆ విలన్ గొప్పతనం చూస్తుంటే మాత్రం నాకు కళ్ళకెచ్చి నీళ్ళు వచ్చేసినాయి అనమాట. కళ్ళకెచ్చి నీళ్ళు వచ్చినాయి, గుండె మెల్ల కొట్టుకోవడం స్టార్ట్ అయింది, చచ్చిపోతాను ఫీలింగ్ వచ్చింది. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్. సోహెల్ ఖాన్ ఎవరికి పర్ఫార్మెన్స్ రావా, ఫ్యామిలీ మొత్తం సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ మొత్తం ఎవరికి అసలు కనీసం ఎక్స్ప్రెషన్ వాళ్ళకే అది జరుగుతా ఉంటది. టెక్నికల్ దీనిలో కళ్యాణ్ రామ్ కూడా అంతే చేసిండు, ఈవెన్ విజయశాంతి కూడా అంతే చేసిండు అనమాట. సినిమాలో మొత్తానికి బాగుంది. ఏంట్రా అంటే ఏమున్నాయిరా బాగుంది అని చెప్పడానికి. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ స్టార్టింగ్ కూడా ఒక మ్యూజిక్ ఇచ్చి చూసిన బిట్, ఆ బిట్ మాత్రమే బాగుంది. ఈజీఎం మొత్తము కాదు, ఆ బిట్ మాత్రమే బాగుంది. ఆ బిట్ ని వాడిండు, అయ్యా అమ్మ బావే వాడి దొబ్బిండు, అంత దారుణంగా ఉంది. సరే, హీరోయిన్ ఎందుకున్నావు ఇంకా ఎన్నేళ్ళు ఇట్లనే హీరోయిన్ ని జస్ట్ ఏదో లైక్ హై క్యాండింగ్ గా వాడతారు. ఈవెన్ ఈ సినిమాలో హై క్యాండింగ్ కూడా వాళ్ళే, అసలు ఉన్నది కూడా మర్చిపోతావు. ఆ రేంజ్ లో ఉంటుంది. కానీ ప్రతి కమర్షియల్ సినిమాలో ఎలా ఉంటుందో దీనిలోనూ అలానే ఉంది. బట్ ఏం చెప్పాలి ఈ సినిమా గురించి, కొత్తగా చెప్పాలన్నా కానీ వీళ్ళు కొత్తగా తీయాలి. కొత్తగా వాళ్ళు తీయరు. ప్రతి వీడియోలో ప్రతి సినిమా రివ్యూలో నీ కొత్తగా ఏం చెప్పగలుగుతా అట్లుందనమాట. అంత దారుణంగా అంతగా చెప్పలేను. చెత్త కూడా లేదు. ఒక ట్విస్ట్ పెడతాడు, ఆ ట్విస్ట్ ఏదో వెళ్తా ఉంటది. సరే బాబు, ఈ క్యారెక్టర్ కి ఇలాంటి యాక్టర్ పెట్టినప్పుడే నాకు డౌట్ వచ్చిందని ఫీలింగ్ వస్తా ఉంటుంది. మిడ్ గా నడుస్తా ఉంటది అనమాట ఫస్ట్ హాఫ్ అంతా కూడా. వెళ్తుంది. ఎమోషన్స్ అయితే మాత్రం నువ్వు చెబుతున్నా కత్తి పట్టుకొని నీ తొడ మీద నువ్వే గుచ్చుకున్నా కానీ నీకు ఏడుపు రాదు. ఆ రేంజ్ ఎమోషన్స్ అనమాట ఇది. అంత దారుణంగా ఉంటది. ఇంకా నీ ఇష్టం, అట్లా దారుణంగా ఉంది అన్నట్టు. తల్లి కొడుకు విడిపోవడానికి ఒక రీజన్ చెప్పారు. ఆ రీజన్ ఎన్నో సినిమాల్లో చూసిన రీజనే. వాడి మళ్ళీ సంపి దొబ్బింది కదరా బాబోయ్. ఏమీ లేదు సినిమాలో. మైండ్ పోయే సినిమా ఇది, ఖచ్చితంగా మైండ్ పోతుంది. ఇంకా ఏమి చెప్పలేను. ఇంకా క్లైమాక్స్ చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అంటే వాళ్ళకి ఏడిపిద్దామని ఆలోచించారు, నాకు ఏడుపు వస్తుంది. కానీ దానికోసం కాదు, ఎందుకు వచ్చింది రా ఈ సినిమా కానీ ఫీలింగ్ తో ఏడుపు వచ్చింది. ఆ రేంజ్ లో ఉంది. ఆ కష్టం పగోడికి కూడా రావద్దు రా. నిజంగా నిన్ననే ఓడాల 2 అయింది, వాళ్ళు ఇదైంది. కనీసం కేసరి 2 అయినా బాగుండాలి. నెక్స్ట్ అదే చూడాలి. సో ఇది సిచ్యువేషన్. ఇంకేమి చెప్పలేను. లైక్ చెప్తున్నా కదా, ఒక రొటీన్ కమర్షియల్ మూవీ కూడా ఎంత బాగా తీయొచ్చో సరిపోతే శనివారం చూసి నేర్చుకోండి రా బాబు. దాంట్లో రొటీన్ ఉంటది. విలన్ ని సరిగ్గా రాయండి. విలన్ ని సరిగ్గా రాస్తే మిగతా మంచిగా అవుతాయి. ఈ సినిమాతో దరిద్రంగా ఉంది. కేవీ చెప్పాను, ఏ చూస్తా అంటే చూడండి, మీ ఇష్టం. మీ థాట్స్ ఏదో చెప్పాను కింద కామెంట్స్ లో. చూస్తే మాత్రం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. కేసరి 2 చూడాలి. అండ్ బై.